ఎంపీ ఈటెల రాజేందర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కేసీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రింగ్ రోడ్డు కూడా పూర్తి చేయలేని కేసీఆర్ గజ్వేల్ ను ఎలా అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కేంద్ర నిధులతోనే అభివృద్ధి సాగుతోందని, మోదీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తేనే గజ్వేల్ ప్రగతి పదంలో నడుస్తుందని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాలు రిప్లేస్ అవుతున్నప్పుడు ప్రజలకు అనేక రకాల దుఃఖాలు ఉంటాయి. ఊరు పట్టు ఉడుము పట్టు అంటారు. గ్రామంలో ఉన్న రైతులు భూమిని నమ్ముకొని బతుకుతారు. రైతులు నమ్ముకొని బతికేది రైతు కూలీ. చెట్టు మీద, పుట్ట మీద, బావి మీద, పొలం మీద మమకారం ఉంటుందని చెప్పి ఇవాళ కేవలం ఒక మల్లన్న సాగరం, ఒక కొండపోచమ్మ సాగరం వల్ల కాదు భూములు కోల్పోయింది. కాలువల వల్ల మాత్రమే భూములు కోల్పోలేదు. వేలాది ఎకరాల భూములు 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా అసైన్ చేయబడ్డ భూములు దున్నుకుంటున్న రైతాంగాన్ని ఇండస్ట్రీస్ పేరిట మొత్తం భూములు దున్నుకున్నారు. ఇవాళ ఒకటే జాగల 9-10 ఊళ్ళు వచ్చి ఉంటుంది. దాని పేరు R&R కాలనీ. మీకు తెలుసు, పట్టణాలంటేనేమో వాటికి ఏమైనా కొంత అలవాటు అయిపోతారు. ఈ పని చేసుకొని మొత్తం అని చెప్పి అలవాటు అయిపోతారు. ఒకే దగ్గర ఆర్టిఫిషియల్ ఒక పట్టణాన్ని డెవలప్ చేస్తే ఎప్పుడు ఇండస్ట్రీస్ రావాలి, ఎప్పుడు అర్బనైజేషన్లో భాగంగా వాళ్ళకు ఉపాధి రావాలి, ఎప్పుడు వాళ్ళ జీవితాలు ఇలా స్టేబుల్గా బతికే అవకాశం రావాలి. ఇవాళ ఇప్పటికి కూడా మేము అంతకుముందు ఎన్నికలు చెప్పినా, ఇవాళ 10 ఎకరాలున్నా 5 ఎకరాలున్నా రైతాంగం కూడా అడ్డ మీద కూలీగా మార్చారు. అనాలోచితంగా బాగా చెప్పింది, ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, ఇది వస్తుంది, ఏమి రాదు. అంటే మాటలు కోటలు దాటినాయి కానీ కాళ్ళు మాత్రం తంగలు దాటడానికి సజీవ సాక్ష్యమే R&R కాలనీ. ఇవాళ 5 ఏళ్ళ తర్వాత 6 ఏళ్ళ తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఉన్నదంటే అర్థం చేసుకోండి. ఇలా గతంలో ఉన్న మంత్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారంటే వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ దుఃఖం ఇలా ఆ రూపంలో ఆవిష్కరించబడ్డాయి. ఇంకా అనేక వేలాది మందికి డబుల్ బెడ్రూమ్ చెందలేదు. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండే వాళ్ళకు కూడా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, ఇవాళ కొన్ని ఇంకా ఇళ్ళ జాగాలు కావచ్చు. ఆనాడు తీసుకుంటున్నప్పుడు అనేక రకాల హామీలు ఇచ్చారు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఇవాళ ఆర్థిక వెసులుబాటుతో పాటుగా ఇళ్ళ జాగాలు ఇస్తా అని చెప్పింది వాళ్ళు. అదేవిధంగా వాళ్ళకు కొంత పని దినాల కోసం డబ్బులు ఇస్తా అని చెప్పింది. ఏమీ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే వాళ్ళు గ్రామాలలో భూమిని నమ్ముకొని సుభిక్షంగా బతికేటువంటి జనాన్ని తీసుకొచ్చి చేపలు నీళ్ళకి వెళ్ళి బయట ఎత్తే ఎట్లా కొట్టుకొని వస్తుందో ఇవాళ అదే పద్ధతిలో గ్రామాలకు తీసుకొచ్చి R&R కాలనీ పెట్టి వాళ్ళు అడ్డా మీద కూలీగా మార్చి వాళ్ళకు ఉపాధి లేకుండా చేసి తల్లిని పిల్లని వేరు చేయడం ఎంత దుర్మార్గమో, భూమిని రైతాంగాన్ని వేరు చేసి ఇవాళ ముసుగు పోసుకుంటున్నట్టుగా ఇవాళ అర్థమవుతా ఉంది. ఎంత ఇప్పటికీ నేను కేంద్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు కూడా మాట్లాడి మనం గ్రీన్ఫీల్డ్ హైవేస్ వేస్తున్నాం, దానికి నలిగిపోతున్న బతుకుల గురించి కూడా ఆలోచన చేయండి, రైతాంగ బతుకుల గురించి అని చెప్పి అడిగాను. ఇక్కడ భూమి కోల్పోతే కొంత వేదన దుఃఖం ఉంటుంది వాళ్ళు. ఇవాళ దాన్ని కొట్టడం కనబడతా ఉంది గడ్డి ప్రాంతం. అందుకనే వాళ్ళకు ఇంకా 10 ఏళ్ళు పోయిన యాక్చువల్గా R&R కాలనీలో ఒక్క ఓటు కూడా వాళ్ళకు పోదని చెప్పింది. రాత్రి పోయి బెదిరించి సంతకాలు పెట్టింది, మీకు పైసలు చెప్తాం, భూమి ఇళ్ళ జాగాలు ఇస్తాం, మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుంది మాదే, మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుంది మాదే, మీకు తీసి బంధు ఇన్ని అబద్ధాలు చెప్పి డబ్బులు ఇచ్చి మైకాలో ఓటు వేయించుకున్నారు. లేకపోతే R&R కాలనీలో ఒక్క ఓటు కూడా వచ్చిందిగా. R&R కాలనీలో ఇంకా 10 ఏళ్ళ వరకు కూడా వాళ్ళు నిండా ముంచిన బీఆర్ఎస్ పార్టీ వైపు అయితే పోరువాలి. ఇకనే తెచ్చుకోవాలంటే ఎవరికి డబ్బులు వస్తే వాటితో నడుపుకోవచ్చు అని చెప్పి అంటారు. కాబట్టి ఈ స్మార్ట్ సిటీస్ అమృత నగరాల పథకాన్ని తేగలిగేటువంటి సత్తా భారతీయ జనతా పార్టీ ఇంటికి మాత్రమే ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి, మోడీ గారి సహకారం ఉంటేనే వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి. ఇవాళ మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడంలో మా పాత్ర ఉంటుందని చెప్పి హామీ ఇస్తాం. మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పటికే దేశం మొత్తంలో
12 సంవత్సరాల తర్వాత కూడా ప్రజాభిప్రాయానికి పోతే దేశమంతా కూడా కోరుతుంది మళ్ళీ మోడీ గారి ప్రభుత్వమే రావాలి. స్కాములు లేని అప్పుల ఊబిలో కూరుకపోకుండా ఉండాలంటే భారతదేశ కీర్తి ప్రతిష్ట ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించబడాలంటే ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి మనం రోజు టీవీలలో పేపర్లలో ఇవాళ వాళ్ళ సర్వేలలో కనపడుతూ ఉంటే దేశమంతా మోడీ గారు వీస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ముందుకు దూసుకుపోతూ ఉంటే ఇవాళ తెలంగాణలో ఒక అవకాశం ఇస్తే ఎట్లా అభివృద్ధి జరుగుతుందో చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలలో కమలం పువ్వు గుర్తును భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నాను. కార్పొరేటర్ గెలిచిన కార్పొరేషన్లు మున్సిపాలిటీలు గెలిచినప్పటికి కూడా ఇక్కడ ప్రభుత్వ సహకారం ఉండదు కాబట్టి 5 పైసల బిల్ల పనిచేసే ఆస్కారం లేదు కాబట్టి పట్టణ ప్రజానికం అంతా కూడా ఆలోచన చేసి మనకు ఎవరు పనిచేయగలుగుతారు, ఎవరు పట్టించుకునే ఆస్కారం ఉందో ఆలోచించమని చెప్పుకుంటున్నాను. ఇక కాంగ్రెస్ పార్టీ నేను అనే కంటే కూడా రేవంత్ రెడ్డి గారే ఒక 3-4 మాటలు మాట్లాడారు. నేనేదో హామీలు ఇచ్చిన మాట వాస్తవమే. తెలంగాణ ఆర్థిక స్థితి బాగుందనుకున్నా, కేసీఆర్ దిగిపోతూ నాకు లంకె బిందెలతో అధికారాన్ని అప్పచెప్తారు అనుకున్నా. కానీ ఉత్త చిప్ప చేతికి ఇచ్చిండు. 5 పైసల బిల్ల కూడా లేదు, జీతభత్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. అప్పులు తెచ్చుకుంటే తప్ప రాష్ట్రం నడవలేని స్థితిలో ఉందని చెప్పి ఆయన చెప్పి నేను చెప్పండి రేవంత్ రెడ్డి గారు చెప్పి ఒకసారి మాట్లాడుతుందా అవమానకరంగా దిగాడు మాటలు మాట్లాడింటే ముఖ్యమంత్రి గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పులు పోతుంటాయి, బ్యాంకు దగ్గర చెప్పులు దాచుకుంటున్నారని చెప్పి మాట్లాడి నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రి రాష్ట్రానికి తెలంగాణ ఆర్థిక స్థితి ఏందో, తెలంగాణ పన్నుల విషయంలో ఎంత ప్రోగ్రెసివ్గా ఉంటుందో, ఎంత ఫాస్ట్గా ఉంటుందో, తెలంగాణ జిఎస్డిపి ఎంత గొప్పగా ఉంటుందో నాకు తెలుసు. అలాంటి తెలంగాణ పట్టుకొని ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పుకు పోతే చెప్పులు దాచుకుంటున్నారని చెప్పేటువంటి అవమానకరమైన మాట మాట్లాడిన వ్యక్తి స్వయంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. మళ్ళొకసారి నాకు ఈ సమస్య పరిష్కారం చేయి, ఆ సమస్య పరిష్కారం చేయి, ఈ హామీ ఇచ్చిన దీన్ని పరిష్కరించమని చెప్పి కోరితే నన్ను కోసిన 5 పైసల బిల్ల లేదని చెప్పిన వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి గారు. కేవలం మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇష్టంతో పెట్టినే కాదు, గ్రామ పంచాయతీ కమిషన్ నిధులు వస్తాయి కాబట్టి, ఆ నిధులు వస్తేనే సఫాయిలకు జీతాలు ఇస్తారు కాబట్టి, ఆ నిధులు వస్తేనే కరెంటు బిల్లు కడతారు కాబట్టి, ఆ నిధులు వస్తేనే పాత బిల్లులకు పేమెంట్స్ వస్తాయి కాబట్టి పాలక మండలి మీద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి, ఆ డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉంది ఎన్నికలు జరిపించింది. ఈ మున్సిపాలిటీ ఎన్నికలు కానీ ఈ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఏదో పాలక మండళ్ళు రావాలి, ఇవి గొప్పగా మున్సిపాలిటీలో అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్తో ఓట్లు పెట్టే కాదు. దీనికి కూడా 15th ఫైనాన్స్ నిధులు కానీ రేపు వచ్చే 16th ఫైనాన్స్ నిధులు పర్ క్యాపిటా నిధులు రావాలి, కేంద్ర ప్రభుత్వ నిధులు రావాలంటే ఎన్నికలు జరగాలి కాబట్టి ఎన్నికలు జరగాలి. కాబట్టి నేను తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో జీవిస్తున్న ప్రజలకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. జీతాలు ఇవ్వలేకనే చతికిల పడ్డ ఈ ప్రభుత్వం, రిటైర్ అయిన ఉద్యోగులకు వాళ్ళు రావాలని బెనిఫిట్సే ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వం, చిన్న పనులు చేస్తే కాంట్రాక్టర్ బిల్లు చెల్లించిన ఈ ప్రభుత్వం, ఇవాళ అప్పు లేకపోతే ఒక రోజు కూడా నడవని ఈ ప్రభుత్వం రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేపేదో రోడ్లు వేసుకుంటాం, మురికి కాలువలు కట్టుకుంటాం, అండర్ డ్రైనేజ్ కట్టుకుంటాం అనేటువంటి భ్రమలలో ఉండద్దని చెప్తున్నారు. 2 ఏళ్ళు దాటిపోయింది ప్రభుత్వం వచ్చి, 2 ఏళ్ళు దాటిపోయినా కూడా ఎక్కడ పెద్ద ప్రాజెక్టులు లేవు. ఆర్భాటం చేసి మీడియాని మేనేజ్ చేసి డబ్బల గుల్కరాలు వేసి ఊపినట్టుగా మీడియానంతా కబ్జా పెట్టుకొని రణకొన ధ్వనులు తప్ప నిజమైనటువంటి డెవలప్మెంట్ అయితే కనబడతలేదు.
అసలు ఆఫీసర్లు కంట్రోల్ లేదు, ఆఫీసర్లు చెప్తే పనిచేసే పరిస్థితి లేదు, ఒక మంత్రికి పొడ చూపదు, ఎమ్మెల్యేలు మంటతో ఉన్నారు, ₹1 పని అయితే లేదు, ఎన్నేళ్ళు దాటిపోయింది, మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు దాటిపోతే ప్రజాక్షేత్రంలోకి పోవాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనకు అర్థమైన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ మున్సిపాలిటీలు, ఈ కార్పొరేషన్లు వల్లకాడు తప్ప ఇంకోటి కాదు. ప్రజలకు నమ్మకం ఏముంది? ఏమన్నా కేంద్ర ప్రభుత్వం అమృత నగరాల కింద కానీ స్మార్ట్